అస్సలాముఅలైకుం. పవిత్ర రంజాన్ మాసంలో మనం పాటించే ఉపవాసం కేవలం పగలంతా ఆకలి దప్పులతో ఉండటం మాత్రమే కాదు కదా. ఇది మన ఆత్మను శుద్ధి చేసుకునే, మన భక్తిని పెంచుకునే ఒక అద్భుతమైన ప్రయాణం. అయితే ఈ ప్రయాణంలో మన రోజా పరిపూర్ణంగా ఉండాలంటే దాన్ని ఏ విషయాలు భంగపరుస్తాయో స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. ఈరోజు మనం ఆ నియమాల గురించే వివరంగా మాట్లాడుకుందాం. సరే, మరి నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. మన అందరి మదిలో ఉండే అసలు ప్రశ్న ఏంటంటే, ఏ పనులు చేస్తే మన రోజా అంటే మన ఉపవాసం విరిగిపోతుంది? ఈ నియమాలను సరిగ్గా అర్థం చేసుకుంటేనే మన ఆరాధనను శ్రద్ధగా, సరైన పద్ధతిలో పూర్తి చేయగలుగుతాం. మొదటగా మనం కొన్నిసార్లు తెలియక, కొన్నిసార్లు అపార్థం చేసుకోవడం వల్ల రోజా ఎలా విరిగిపోతుందో చూద్దాం. ఎందుకంటే ఇస్లాంలో మన ఉద్దేశం అంటే మన నియత్ చాలా చాలా ముఖ్యం. మన ఆలోచన, మన ఉద్దేశాన్ని బట్టే మన పనులకు ఫలితముంటుంది. చూడండి, ఇక్కడ మరచిపోవడానికి, అపార్థం చేసుకోవడానికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఒకవేళ ఎవరైనా రోజాలో ఉన్న విషయం పూర్తిగా మర్చిపోయి పొరపాటున ఏదైనా తినడమో తాగడమో చేస్తే అల్లా క్షమిస్తాడు, వాళ్ల రోజా చెల్లుతుంది. కాని అలా పొరపాటున తిన్న తర్వాత అయ్యో నా రోజా విరిగిపోయింది అని తప్పుగా అనుకుని ఇక ఎలాగూ విరిగిపోయింది కదా అని కావాలని మళ్ళీ తింటే అప్పుడు మాత్రం రోజా ఖచ్చితంగా భంగమవుతుంది. చూశారుగా మన ఉద్దేశం ఎంత ముఖ్యమో. ఇది చాలా సాధారణంగా జరిగే పొరపాటు. ఒక్కోసారి మనం ఆకాశం మేఘావృతమై ఉండటం చూసి సూర్యుడు అస్తమించాడని అనుకొని ఇఫ్తార్ చేసేస్తాం. కాని కాసేపటికి తెలుస్తుంది ఇంకా సమయం అవ్వలేదని. అలాంటప్పుడు మన రోజా విరిగిపోయినట్లే లెక్క. ఆ రోజు ఉపవాసాన్ని మనం రమదాన్ తర్వాత మళ్లీ ఖజా చెయ్యాల్సుంటుంది. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన విభాగానికి వచ్చేద్దాం. మనం కావాలని ఏవైనా పదార్థాలను మన శరీరంలోకి అంటే మన గొంతు దాటి లోపలికి వెళ్లేలా చేస్తే అప్పుడు రోజా పరిస్థితి ఏంటి? దీని వెనుక ఉన్న అసలు సూత్రమేంటంటే మన శరీరంలోకి పోషకాలనిచ్చేవి ఏవీ వెళ్లకూడదు. ఈ జాబితా చూస్తే మనకు చాలా విషయాలు స్పష్టమవుతాయి. సిగరెట్ లేదా అగరబత్తి పొగను ఉద్దేశపూర్వకంగా పీల్చినా, కాగితం, రాళ్ళు లాంటివి మింగినా రోజా విరిగిపోతుంది. అలాగే చెవిలో, ముక్కులో వేసుకునే మందుచుక్కలు గొంతులోకి చేరే అవకాశముంది, కాబట్టి వాటితో కూడా రోజా భంగమవుతుంది. ఇక వజూ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పుక్కిలించేటప్పుడు పొరపాటున నీరు గొంతులోకి దిగినా లేదా చిగుళ్ల నుంచి రక్తమొచ్చి దాన్ని మింగినా సరే ఉపవాసం విఫలమవుతుంది. ఇప్పుడు మన మూడవ విభాగానికి వద్దాం. ఇక్కడ మనం కొన్ని ప్రత్యేకమైన శారీరక చర్యలు, అలాగే తప్పనిసరి వైద్య అవసరాల వల్ల రోజాపై ఎలాంటి ప్రభావం పడుతుందో చర్చిద్దాం. వాంతి విషయంలో నియమం చాలా సింపుల్. ఎవరికైనా దానంతట అదే అంటే అసంకల్పితంగా వాంతి వస్తే వాళ్ల రోజాకి ఏమీ కాదు, అది చెల్లుతుంది. కాని ఎవరైనా కావాలని, ఉదాహరణకు గొంతులో వేలు పెట్టి నోరు నిండా వాంతి చేసుకుంటే మాత్రం వాళ్ల ఉపవాసం భంగమవుతుంది. ఇక వైద్య అవసరాల విషయానికొస్తే కొన్ని నియమాలున్నాయి. ఆస్తమా ఉన్నవాళ్లు వాడే ఇన్హేలర్ మందును నేరుగా లోపలికి పంపిస్తుంది కాబట్టి దానివల్ల రోజా విరిగిపోతుంది. అలాగే ఎనిమా తీసుకోవడం లేదా మూలసంఖ లాంటి వాటికి లోపల మందులు వాడటం వంటివి కూడా రోజాని భంగపరుస్తాయి. ఒకవేళ ఆరోగ్యం అస్సలు సహకరించక తప్పనిసరి పరిస్థితుల్లో ఉపవాసం విరమించాల్సి వస్తే ఆ రోజుకు బదులుగా తరువాత కజా చెయ్యాలి. సరే, ఇప్పుడు మనం చాలా సున్నితమైన కానీ చాలా ముఖ్యమైన నియమాల గురించి మాట్లాడుకుందాం. ఇవి లైంగిక చర్యలకు సంబంధించినవి. ఈ విషయాలను మనం గౌరవప్రదంగా, స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇక్కడ నియమం చాలా స్పష్టంగా చెప్పబడింది. హస్తప్రయోగంలాంటి చర్యల ద్వారా ఉద్దేశ్యపూర్వకంగా వీర్యాన్ని స్ఖలనం చేస్తే రోజా విరిగిపోతుంది. అంతేకాదు, ఇదొక పెద్ద పాపం కూడా. అదేవిధంగా భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవడం, ఆలింగనం చేసుకోవడం లాంటి పనుల వల్ల స్ఖలనం జరిగినా సరే ఉపవాసం భంగమవుతుంది. ఇది చాలా తీవ్రమైన ఉల్లంఘనకు సంబంధించిన నియమం. రమదాన్ ఉపవాస సమయంలో ఒకవేళ భర్త తన భార్యను సంభోగానికి బలవంతం చేస్తే ఇద్దరికీ పరిణామాలు వేర్వేరుగా ఉంటాయి. బలవంతానికి గురైన స్త్రీకి పాపం అంటదు, ఆమె ఆ ఒక్కరోజు ఉపవాసాన్ని తర్వాత ఖజా చేస్తే సరిపోతుంది. కాని ఈ చర్యకు పాల్పడిన పురుషుడు మాత్రం అతను ఖజాతో పాటు కఫ్ఫారా అనే చాలా కఠినమైన పరిహారం కూడా చెల్లించాల్సుంటుంది.
సరే, మనం ఇప్పుడు చివరి విభాగానికి వచ్చేసాం. ఒకవేళ ఉపవాసం భంగమైతే దానికి ప్రాయశ్చిత్తమేంటి? ఇక్కడే మనకు 2 ముఖ్యమైన పదాలు వినిపిస్తాయి. ఒకటి ఖజా, 2 కఫారా. వీటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఖజా. దీని అర్థం చాలా సులభం. అనారోగ్యం వల్ల, ప్రయాణం వల్ల, లేదా మనం ఇందాక మాట్లాడుకున్న కొన్ని పొరపాట్ల వల్ల ఏదైనా రోజా తప్పిపోయినా లేదా విరిగిపోయినా దానికి బదులుగా రమదాన్ తర్వాత మరొక రోజు ఉపవాసం ఉండటమే ఖజా. చాలా సందర్భాల్లో ఇది తప్పనిసరి. ఇక కఫారా విషయానికొస్తే ఇది ఖజాలా తేలికైనది కాదు. ఇది చాలా పెద్ద, చాలా తీవ్రమైన పరిహారం. ఇది సాధారణ పొరపాట్లకు కాదు. ఎవరైనా రమదాన్ ఉపవాసం యొక్క పవిత్రతను తెలిసి కావాలని, ఉదాహరణకు తినడం ద్వారా లేదా సంభోగంలో పాల్గొనడం ద్వారా భంగపరిస్తే వాళ్లకు ఈ కఫారా వర్తిస్తుంది. దీనికి ప్రాయశ్చిత్తం కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒక క్షణం ఆలోచిద్దాం. ఈ చిన్న చిన్న నియమాలు, వాటి పరిణామాలు తెలుసుకోవటం వల్ల అసలు మనకేముపయోగం? ఇవన్నీ మనల్ని కట్టడి చేయడానికా? కాదు. ఈ నియమాలను అర్థం చేసుకోవడం వల్ల మన ఆరాధనలో మరింత శ్రద్ధగా, మరింత ఏకాగ్రతతో ఉండగలుగుతాం. ఇవి కేవలం పరిమితులు కావు, మన భక్తిని పరిపూర్ణం చేసుకోవడానికి అల్లా చూపిన మార్గదర్శకాలు. क्या आप भी बिना चेहरा दिखाए देन की वीडियोस के जरिए हलाल पैसा कमाना चाहते हैं? बस एक आइडिया सोचिए और इमेजिन कीजिए, बाकी काम एआई टेक्नोलॉजी खुद करेगी। हम लाए हैं वो टूल्स जो आपके इस्लामिक वीडियोस को प्रोफेशनल बनाएंगे, चुटकियों में। खुद को मोटिवेट करें और आज ही अपना चैनल क्रिएट करें। घर बैठे शान से पैसे कमाएं। सिर्फ 500 रुपए में। देर न करें, अभी 7997009288 नंबर पर व्हाट्सएप कीजिए और शुरू करें।